హలో ఫ్రెండ్స్, కొన్నిసార్లు మనం పురాణాల్లో చిన్న పాత్రలుగా కనిపించే వారి కథలను విస్మరిస్తాం. కానీ వారి కథలలో కూడా చాలా గొప్ప పాఠాలు దాగి ఉంటాయి. అలాంటి ఒక పాత్రే మహాభారతంలో శిశుపాలుడు. శ్రీకృష్ణుడు శిశుపాలుడిని ఎందుకు 100 సార్లు క్షమించాడు, ఆ తర్వాత అతన్ని ఎందుకు చంపాడు, దీని వెనుక ఉన్న కథను ఇప్పుడు తెలుసుకుందాం. శిశుపాలుడు పుట్టినప్పుడు అతనికి 3 కళ్ళు 4 చేతులు ఉండేవి. ఆ సమయంలో ఒక ఆకాశవాణి ఎవరి చేతి స్పర్శ తగలగానే ఈ శిశువు అసాధారణ రూపం సాధారణంగా మారిపోతుందో వారే భవిష్యత్తులో ఇతన్ని సంహరిస్తారు అని పలుకుతుంది. కొంతకాలం తర్వాత శిశుపాలుడి మేనత్త మరియు శ్రీకృష్ణుడి తల్లి అయిన దేవకి శిశువుణ్ణి శ్రీకృష్ణుడి వద్దకు తీసుకొస్తుంది. కృష్ణుడు శిశువుని ప్రేమగా తన ఒడిలో తీసుకోగానే ఆ అసాధారణ రూపం మారి అతను సాధారణ శిశువుగా మారిపోతాడు. తన కొడుకును చంపేది కృష్ణుడేనని గ్రహించిన మేనత్త దయచేసి నా కొడుకును చంపవద్దు అని వేడుకుంటుంది. దానికి కృష్ణుడు, నీ కొడుకు చేసే అపరాధాలను నేను 100 సార్లు క్షమిస్తాను, కానీ 100 తర్వాత అతన్ని చంపేస్తాను అని వరమిస్తాడు. కాలం గడిచిపోయింది. యుధిష్ఠిరుడు చేసిన రాజసూయ యాగానికి శిశుపాలుడు కూడా హాజరవుతాడు. ఆ యాగంలో అగ్రపూజను శ్రీకృష్ణుడికి సమర్పించగా శిశుపాలుడు శ్రీకృష్ణుడిని నిందించడం మొదలు పెడతాడు. శిశుపాలుడు ఒక్కొక్కడిగా కృష్ణుడిని నిందిస్తూ తన అపరాధాలను 100కు చేర్చుకుంటాడు. 100 అపరాధాలు పూర్తి కాగానే శ్రీకృష్ణుడు తన చేతిలోని సుదర్శన చక్రాన్ని విసురుతాడు. ఆ చక్రం శిశుపాలుడి తలను తెగ్గోసి అతన్ని అంతం చేస్తుంది. చూసారా ఫ్రెండ్స్, శిశుపాలుడి కథ మనకు నేర్పించే పాఠం ఏమిటంటే, ఒక వ్యక్తి సహనానికి కూడా ఒక పరిమితి ఉంటుంది. గర్వం మరియు అహంకారం ఎంతటి వారినైనా పతనం వైపు నడిపిస్తుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.